లెమన్ గార్లిక్ గ్రిల్ చికెన్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, గార్లిక్ అంటే వెల్లుల్లి, నిమ్మకాయ, క్రీమ్, పాప్రికా పౌడర్, మస్టర్డ్ పేస్ట్, మిరియాల పొడి, వెన్న, చికెన్ స్టాక్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చక్కగా మ్యారినేట్ చేసుకొని అలా కాసేపు మ్యారినేట్ చేద్దాం. ఓకే, మ్యారినేట్ రెడీ చేసుకొని మ్యారినేట్ చేద్దాం. దీనికోసం ఫస్ట్ చికెన్కి కొన్ని ఘాట్లు పెట్టుకుందాం. ఓకే, మ్యారినేడ్ ఇందులో మిరియాల పొడి, మస్టర్డ్ పేస్ట్ కూడా వేసుకున్నాము. పాప్రికా పౌడర్, గార్లిక్ కూడా వేసేద్దాం. కొద్దిగా గార్లిక్, గార్లిక్ అండ్ సాల్ట్. లెమన్, దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మ్యారినేట్ చేద్దాం. చికెన్ వేసుకొని కలుపుకోవాలి. స్పూన్తో సరిపోలేదంటే చక్కగా చేయి పెట్టి మర్దనా చేయండి, మంచిగా ఉంటుంది. దీన్ని అలా ఒక 20 మినిట్స్ మ్యారినేషన్ కోసం వదిలేద్దాం. లేదంటే మీకు బాగా టైం ఉంటే 2 అవర్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా ఉంచేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఓకే, ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వాలి. ఒక 20 మినిట్స్ ఉంచేద్దాం దాన్ని. అలా మ్యారినేట్ అయిన తర్వాత కుక్ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటాం. కొద్దిగా వేడైన తర్వాత చికెన్ వేసుకోవాలి. అలాగే ఇంకొక పొయ్యి వెలిగించి పెనం పెట్టుకున్నాను. ఇందులో సాస్ ప్రిపరేషన్ వస్తుంది. ఓకే, రెండు వేరువేరుగా కుక్ చేసి కలిపి సర్వ్ చేసుకుంటాం. దీనికోసం ఫస్ట్ వెన్న కరిగేలోపు వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు డిష్లో రెండు వేడెక్కిపోయాయి పెనములు. ఫస్ట్ చికెన్ పెడుతున్నాం. అలాగే ఇందులో స్టాక్,
ఇందులో ఏం లేదు, ఓన్లీ స్టాక్, చికెన్ స్టాక్ ఉంటుంది, బటరు, గార్లిక్ ఈ రెండింటిని వేస్తాం. కొంచెం సీజనింగ్ చేసుకుంటాము. దించిన తర్వాత క్రీమ్ వేసుకుంటాం. దాంతో కొంచెం గుజ్జుగా వచ్చే ఒక సాస్ లాంటి పదార్థం వస్తుంది. చికెన్కి ఇది అకంపనమెంట్ అన్నమాట. కుకింగ్లోనే టెక్నిక్ ఇది. స్లో కుకింగ్ ప్రాసెస్లో అలా కుక్ చేసుకోవాలి. ఇంకా మన దగ్గర ప్యాన్ దగ్గర పెట్టుకొని ఇంకాస్త బటర్ యాడ్ చేసుకొని స్పూన్తో ఇట్లా పోరింగ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా కుక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ నేను హోల్ లెగ్ పెట్టుకున్నాను, జాయింట్. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను షాలో ఫ్రై చేస్తున్నా, మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలాగే కాసేపు కుక్ అవనిద్దాం. ఇది బాగా రెడ్యూస్ అవుతోంది, మనకు అదే కావాలి. దగ్గరకు వస్తుంది బాగా. ఈ స్టాక్ అంతా దగ్గరకు వస్తే ఏమవుతుందంటే మంచి సాసీ కన్సిస్టెన్సీ తోటి ఫ్లేవర్స్ అన్నీ బాగా కంప్రెస్ అయ్యి, అంటే ఇప్పుడు డైల్యూటెడ్ ఉన్నప్పుడు ఫ్లేవర్స్ తక్కువ ఉంటాయి కదా, అవన్నీ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం థిక్ ఆర్ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ వస్తాయి. ఇందులో కూడా కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, కారం వేసుకుందాం. సాల్ట్, పెప్పర్. అలా తిప్పుతూ కాల్చుకుంటున్నా. రైట్, ఇది కూడా దగ్గరకు వచ్చేసింది కదా. క్రీమ్ ఇప్పుడే వేయద్దు, ఇప్పుడే వేస్తే కర్డల్ అయిపోతుంది. రెండు వేరు వేరు టెంపరేచర్స్లో ఉంటుంది కదా, కాబట్టి క్రీము దాన్ని ఏమంటాం విరిగిపోయినట్లుగా అవుతుంది. అలా కాకుండా ఉండడానికి స్టవ్ కట్టేసి తర్వాత మిక్స్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు కావాల్సిన విధంగా డైల్యూట్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. కొద్దిగా ఆగి ఇది మిక్స్ చేసుకోండి. అది కూడా కుక్ అయిపోయింది, ఇది కూడా కట్టేస్తాను. రైట్, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.